హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు త్రివేణి. థంబ్‌నెయిల్ చూసి వచ్చే ఉంటారు. అయితే నా దగ్గరున్న ఓల్డ్ ఆహ్, నోట్స్ అనమాట ఇవి. రూ. 2, రూ. 1, రూ. 10, రూ. 50 అన్నీను. ఇవి ఆన్‌లైన్‌లో ఎలా అమ్మాలి? ఏ నోట్‌కి ఎంత అమౌంట్ వస్తుందనేది ఈ వీడియోలో చూపిస్తాననమాట. ముందుగా నా దగ్గర ఏ నోట్లున్నాయనేది నేను ముందుగా మీకు చూపిస్తాను. నా దగ్గర మన స్టేట్‌వే కాకుండా అదర్ స్టేట్స్‌వి కూడా ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి బ్రోటన్ అనమాట. బ్రోటన్ నోటు. ఇదొచ్చేసి రూ. 5 నోట్ అనమాట. ఇది 2015లో ఆహ్, అందుబాటులోకొచ్చింది. తర్వాతొచ్చేసి రూ. 5 నోట్ అనమాట ఇది. మన ఇండియాది. ఇదొచ్చేసి ఎప్పుడు అంటే 2011లో వచ్చిందనమాట ఈ నోటు. ముందుగా నా దగ్గర నోట్లున్నాయో అన్నీ చూపించిన తర్వాత దేనికి ఎంత రేట్ వస్తదని చెప్తాను. ఇదొచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనమాట. ఇది 5 పాండ్స్ అనమాట. దీని మీద ఉందనమాట 5 పాండ్స్ అని. ఇదొకటి నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. అడిగితే ఇచ్చారనమాట. ఫారెన్‌లో ఉంటారు కదా! వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇదొచ్చేసి బ్రోటన్ నోట్ అనమాట ఇది. బ్రోటన్‌లో ఇది 2019లో అందుబాటులోకొచ్చిందనమాట. మేమప్పుడు సిక్కింలో ఉండేవారం కదా! మాకు బ్రోటన్ దగ్గరనమాట. నేను అక్కడ తీసుకున్నాను ఈ నోటు. ఇక్కడ చూస్తే ఇది కూడా సేమే బ్రోటన్‌దే ఇది కూడా. ఇది కూడా 2019లోనే. ఇది రూ. 10 నోట్ అనమాట. ఇందాకలా చెప్పలేదు. ఇది రూ. 10 నోటు. ఇలాంటివి నా దగ్గర ఇప్పుడు 2 ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి నేపాల్ నోట్ అనమాట. నేపాల్ రూ. 10 నోటు. ఇది 2017లో అందుబాటులోకొచ్చింది ఈ నోటు. నేను మన దగ్గరున్న కరెన్సీ కాకుండా బయట అదర్ స్టేట్‌వి కూడా నేను చూపిస్తున్నాను. ఈట్లికి కూడా అమౌంట్ వస్తది. అవి ఎంతనేది ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఇదొచ్చేసి బ్రోటన్ నోట్ అనమాట. ఇది బ్రోటన్‌లో రూ. 50 రూ. 50ది. ఇది 2021లో అందుబాటులోకొచ్చింది. మేము నేపాల్‌కి దగ్గరగా ఉండేవారం కదా! అక్కడి నుంచి నాకిలాగ తెచ్చి దాయడం అంటే ఇష్టమనమాట కాయిన్స్. ఇప్పుడు ఈట్లికి రేట్ ఉన్నాది అని తెలిసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది కూడా నేపాల్‌దే అనమాట. ఇది 2012లో దీన్ని అందుబాటులోకొచ్చింది వాడుకకి. తర్వాత ఇది రూ. 20 నోట్ అనమాట. నేపాల్‌వి ఇంకా ఉన్నాయి. 2, 3 ఇంకా ఉండే ఉంటాయి. అంటే రూ. 20, రూ. 50, రూ. 10 ఇలాంటి నోట్లన్నీ తీసుకొచ్చి దాసాననమాట నా దగ్గర. తర్వాత ఇది కూడా రూ. 20 నోటే. ఇది కూడా సేమ్ నేపాల్ నోటే. రూ. 20 సేమ్ ఇయర్ కూడానా 2016 సారీ అది 2012 ఇది 16 అనమాట. 2 నోట్లున్నాయి. ఇదొచ్చేసి రూ. 100 నేపాల్ రిజర్వ్ నేపాల్‌దనమాట ఇది. ఏదో అందాం అనుకున్నాను. తర్వాత ఇది 2019లో వాడుకలోకి వచ్చింది. రూ. 100 నోట్ అనమాట ఇది. చూడ్డానికి చాలా బావుంది కదా! ఈ వీడియో చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే, నాతో పాటు మీ అందరూ కూడా ఈ నోట్లు చూస్తారని. ఇది రూ. 5 ఇది కూడా నేపాల్‌దే. నా దగ్గర ఉన్నది 5 రూ. 50, రూ. 20, రూ. 10 నేపాల్ బ్రోటన్‌వి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన ఇండియన్ నోట్లు చూద్దాం. నా దగ్గర ఉన్నది రూ. 2 నోట్ అనమాట ఇది. ఇలాంటివి ఒకటే ఉన్నట్టుంది. ఈ రూ. 2 నోటు ఓల్డ్‌దనమాట బాగాన. తర్వాత వచ్చేసి రూ. 1 నోటీసు. రూ. 1 నోట్స్ వచ్చేసి 2 ఉన్నాయి నా దగ్గర. ఇది ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రూ. 1వి 2 ఉన్నాయి. నాకిలా దాయడం అంటే ఇష్టమని చెప్పాను కదా! నా దగ్గర కాగితాలతోనే పాటు కా కాయిన్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. తర్వాత వచ్చేసి రూ. 5 నోట్ అనమాట ఇది.
ఈ 5 రూపీస్ నోట్లు నా దగ్గర ఇప్పుడు 2 ఉన్నాయన్నమాట. ఒకటేమో 2011ది, ఒకటేమో 2 కూడా 2011దే అనమాట. 2011లో వాడుకలో వచ్చింది. ఇప్పుడొచ్చేసి 20 రూపీస్ నోట్ అనమాట. ఇందులోని ఫ్యాన్సీ నెంబరు 786 నెంబర్ ఉంది. అందుకని ఇది దాచాను. 786 మనం వీడియోస్‌లో చాలా సార్లు చూసాం కదా! 786 నోట్ గురించి ఈ నోట్‌కి అమౌంట్ వస్తదని. అది ఎంత వస్తదనేది ఈ వీడియోలో చెప్తాననమాట. ఫస్ట్ నా దగ్గర ఉన్నవి చూపిస్తాను. తర్వాత వచ్చేసి 50 రూపీస్ నోటు. ఇది కూడా ఎందుకు దాచానంటే ఇంత మీద ఫ్యాన్సీ నెంబర్ ఉందనమాట. 388888 అని. అందుకనే దాచాను ఈ నోటు. ఈ నోట్ వచ్చేసి నాకు షాప్‌లో నుంచి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 100 రూపీస్ నోట్ అనమాట. ఇది మా అత్తయ్య ఇచ్చారు అనుకుంటాను. అలానే నేను ఇప్పుడు మీరు థంబ్‌నెయిల్ చూసి వచ్చి ఉంటారు. నేను చెప్పిన దాంట్లోని నా దగ్గర ఉన్నదైతే నా నోట్స్ అన్నీ నిజమేనండి. కానీ నేను అమ్మాలని అనుకోవట్లేదు. నేనంతా కలెక్షన్ అంతా కలెక్ట్ చేసుకుంటున్నాను అంతేను. మీరు అమ్మాలి అనుకుంటే యూట్యూబ్‌లోనే నేను ఒక వీడియో చూశాను. మంజునాథ క్రియేట్స్ అని. అతని దగ్గరికి పట్టుకొని వెళ్తే మీకు మనీ వచ్చే అవకాశం ఉంటది. అతని వీడియోస్ ఒకసారి చూడండి మీరు. అలానే నిజమెంతుందో అబద్ధం కూడా అంతే ఉందండి. మీరు ఏది నమ్మి కూడా ఆన్‌లైన్‌లో చూపించిందంతా నమ్మి మోసపోవద్దు. ఈ కాయిన్స్ మీద దాచే కొలది దీనికున్న వాల్యూ పెరుగుతది గానీ తగ్గదనమాట ఎప్పటికీను. అంటారు కదా! ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. అలానే దేనికైనా సరే ఇప్పటి కాకపోయినా విలువ ఎప్పటికైనా వస్తది. ఓల్డ్ కాయిన్స్ దాసే కొలది, కాగితాలు దాసే కొలది దానికి విలువ పెరుగుతూనే ఉంటుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.